మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతాల్లో ఒక విశ్వాసం ఉంది. ప్రకృతి జీవిస్తుంది. ఆ జీవాన్ని మనిషి గీస్తే అది కూడా శ్వాసిస్తుంది. అదే గోండ్ కళ. గోండ్ తెగ భారతదేశంలో అతిపెద్ద ఆదివాసీ సమూహాల్లో ఒకటి. వాళ్లకు అడవి దేవాలయం, చెట్లు దేవతలు, జంతువులు కుటుంబం, వర్షం ఆశీర్వాదం. గోండ్ చిత్రాల్లో మీరు చూస్తారు చిన్న చిన్న డాట్లు, గీతలు, వంకర్లు. ఆ డాట్లు కేవలం అలంకారం కాదు, అది ప్రకృతి అంతా పరస్పర సంబంధంతో కనిపిస్తుంది. గోండ్ కళలో తరచుగా కనిపించే చిత్రం జీవవృక్షం. అది చెట్టు కాదు, అది జీవచక్రం. 1980లలో జంగర సింగ్ శ్యామ్ ఈ కళను గ్రామాల నుంచి ప్రపంచ గ్యాలరీల వరకు తీసుకెళ్లాడు. గోండ్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించే అంశాలు జింకలు, పక్షులు, సర్పాలు, సూర్యుడు, వర్షం. ఒక చిన్న గోండ్ బాలిక మట్టిగోడ మీద రంగు వేసి చెట్టు గీస్తుంది. ఆమె తల్లి చెబుతుంది, చెట్టు లోపల జీవం పెట్టాలి. అప్పుడు ఆ అమ్మాయి చిన్న చిన్న బొట్లు వేస్తుంది. చెట్టు ఒక్కసారిగా జీవం పొందుతుంది. అదే గోండ్ కళ మాయ.